హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో 35 అంటున్నారు, చిన్న కథ కాదంటున్నారు. అసలు 35 ఏజ్కి సంబంధించిందా లేకపోతే మార్క్స్కి సంబంధించిందా ఏంటా అని చెప్పేసి నాతో పాటు మీకు కూడా డౌట్స్ ఉన్నాయి కదా. మరి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఇక్కడైతే మనతో పాటు మూవీ టీం కూడా రెడీగా ఉన్నారు. హీరో అండ్ హీరోయిన్. సో హలో నివేదా, వెరీ హ్యాపీ. అంటే ఏంటంటే ఒక చిన్న గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులుగా హాయ్ అంటూ పలకరిస్తూ 35తో వచ్చేస్తున్నావు. అండ్ పిట్ట కూడా ఎక్కి మమ్మల్ని అందరినీ అలా పలకరించే విశ్వదేవుడు మళ్ళీ ఈ మూవీతో ఒక మంచి క్యారెక్టర్తో కూడా వచ్చేస్తున్నారు. సో 35 చిన్న కథ కాదంటున్నారు, కాకపోతే లోపల చూస్తేమో పెద్ద పెద్ద కథ ఉంది. ఏంటి ఈ కథ ఏంటి? ఫస్ట్ ఎవరు చెప్తారు, హీరోనా హీరోయినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 35 అనేది ఎవరి ఏజ్ గురించి కాదు. నోట్ ఇట్ డౌన్. వాళ్ళకి డౌట్ లేదేమో అండి, బికాస్ టీజర్ చూసిన తర్వాత క్లియర్ అయిపోయింది దట్ మా పెద్దోడికి మ్యాథ్స్ కొంచెం కష్టం. సో అది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి 35 అనేది ఇస్ పాస్ మార్క్. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీవన్స్ ఏజ్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, అయితే ఫస్ట్ నా క్వశ్చన్కి క్లారిటీ ఇచ్చేశారు, చాలా మంది వాళ్ళకు క్లియర్ ఇచ్చేశారు. అండ్ సో విశ్వదేవ్, సో ఈ 35లో అసలు ఆపర్చునిటీ అనేది మీకు ఎలా వచ్చింది? సినిమా ఎక్కడ అవుతోంది అని వినడం, దాని తర్వాత డైరెక్టర్ని కాంటాక్ట్ చేసి ఆడిషన్ చేయడం, తర్వాత హీ బిలీవింగ్ దట్ ఐ విల్ ఫిట్ ద పార్ట్, అండ్ విచ్ ఇస్ అపారెంట్లీ అ వెరీ డిఫికల్ట్ చాయిస్ ఇన్ ద సెన్స్. చాలామంది డైరెక్టర్ని అడుగుతున్నారు, విశ్వాన్ నువ్వు బయట చూస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్ హిమ్ ఇన్ దిస్ రోల్, హౌ కుడ్ యూ అనేది చెప్తున్నారు. సో క్రెడిట్ టు హిమ్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు బిలీవ్ దట్ ఐ విల్ ఫిట్ ద పార్ట్ అండ్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. యా. అండ్ నివేదా, సో తెలుగు ప్రేక్షకులకి నీ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, యు ఆర్ వెరీ వెరీ ఫెమిలియర్. బట్ ఒకటి ఏంటంటే, సో నివేదా ఒక క్యారెక్టర్ ఏదైనా చేస్తుంది, మూవీ చేస్తుంది అని అంటే అది మినిమం గ్యారంటీ మూవీరా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో దీనికి గురించి మీరేమంటారు? అది ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ దానివల్లేనేమో నేను అది చాలా 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 మనసుకి చాలా దగ్గరగా పెట్టుకునే ఒక విషయం. అండ్ అది విన్న తర్వాత నుంచి ఐ థింక్ మై చాయిస్ టు వాంటింగ్ టు బీ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ హెస్ ఆల్వేస్ బిన్ ద సేమ్. అది మారలేదు, కానీ బాధ్యత అనేది ఇంకా ఎక్కువ అయింది. సో ఇట్స్ లైక్ ఐమ్ బీయింగ్ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాళ్ళకి ఇచ్చే ఎక్స్పీరియన్స్, వాళ్ళ టైంకి ఇస్ ఇట్ వర్దీ ఆఫ్ దేర్ టైమ్, ఇస్ ఇట్ వర్దీ ఆఫ్ దేర్ మనీ, ఇవన్నీ కొంచెం ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. కాకపోతే మరి ఈ మూవీ తర్వాత మాత్రం అంత గ్యాప్ తీసుకోకండి, ఫ్యాన్స్ హట్ అయిపోతున్నారు. అండ్ కమింగ్ టు ద 35, సో ఒక సాంప్రదాయమైన ఒక కుటుంబం, అది కూడా తిరుపతిలో ఉందంటే ఎలా ఉంటుందా అనేది కూడా ఒక మంచి ఫ్లేవర్తో చూపించేశారు. అండ్ ఈ మూవీ షూటింగ్ మొత్తం తిరుపతిలో జరిగింది కదా. అబౌట్ ద అవర్ డైరెక్టర్ నందకిషోర్ గారు. నందు ఇస్ అ వెరీ ఒరిజినల్ వాయిస్ అండ్ ఒక చాలా తపనతో, చాలా ఎక్స్ట్రీమ్ డీటెయిల్తో కథలు చెప్పే ఒక మంచి డైరెక్టర్ తెలుగు సినిమాకి పరిచయం అవుతాడు. హీ హ్యాస్ అ వెరీ లాంగ్ వే టు గో అన్నది తెలుస్తూ ఉంటుంది సినిమా చూసిన తర్వాత. అందరూ చూసి ఇది డైరెక్టర్ ది ఫస్ట్ మూవీయా అని ఎక్కువ మంది అనుకుంటారు. ఐ థింక్ మనం ఎప్పుడు we will be hoping and praying for good writers to come in the industry. Nandu is here to stay. Idi kachchadanga Nandakishore Emani nunchi you will be seeing a lot more wonderfully written work. సినిమా ఈ స్పాన్ లో ఎన్ని మంది కిడ్స్ తో ఇంత బిగ్ ఆర్టిస్ట్లతో కానీ చేయడం అనేది, అంటే he has అంటే యాజ్ అ డైరెక్టర్ ఆ డైరెక్టోరియల్ ఆ జర్నీలో చాలా కష్టమైనది ఆల్రెడీ చూసేశారు, విచ్ ఈస్ లైక్ వర్కింగ్ విత్ కిడ్స్, డూయింగ్ సింగ్ సౌండ్ విత్ సో మెనీ చిల్డ్రన్. అది ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది కాబట్టి మిగతావన్నీ ఈజీ అయిపోయాయి. అండ్ ఏంటంటే మీకు విషయం తెలుసా, మరి నందకిషోర్ గారు అయితే సో హీజ్ ఏ సిఏ అని. అంటే సిఏ కాబట్టి సో ఆ లెక్కల గురించి బాగా తెలుసు, అందుకోసమే ఈ స్టోరీ రాసుకున్నారని ఎవరు ఎప్పుడైనా అడిగారా మీరు క్వశ్చన్? అఫ్ కోర్స్ ఈ డిస్కషన్ చాలా వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగులో రీజనల్గా ఆ ఒక్క ఈ ఫిల్మ్ని మీరు తిరుపతి నుంచి వేరే ఎక్కడైనా తీసుకెళ్తే ఇట్ వోంట్ ఫిట్ దేర్, బికాస్ తిరుపతి ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ అవర్ ఫిల్మ్. వెంకటేశ్వర స్వామి ఈజ్ అ క్యారెక్టర్ ఇన్ అవర్ ఫిల్మ్, నాట్ లిటరలీ, కానీ ఆ ప్రెజెన్స్ అలా ఉంటుందన్నమాట. సో
మాకు Nandu's inspiration for this film was Indian families, Indian parents, because maaku like Indian parents ki oka tendency undi that they will never let their kids fail. Right. Most of them ante they are very protected, they are always taken care of, they are very secure. Ante in everywhere abroad, once you're 18 you can leave the house. Dan tarvata even if the kids are staying at home, they'll have to pay rent, earn for themselves and pay rent. బట్ ఇక్కడ అలాంటి ఒక టాపిక్ మనం మీరు ఇంట్లో కొంచెం ఓపెన్ చేసి చూడండి, యూ విల్ బికమ్ లైక్ చాణక్య వర్మ. ఆమె చాణక్య అంత స్ట్రిక్ట్ అయిపోతానా నేను? ఎగ్జాక్ట్లీ. నో అంటే దే విల్ అలాంటి ఒక ఐడియా అనేది ఇక్కడ లేదు. ఎంతకాలమైనా ఇక్కడ ఉండొచ్చు కదా, ఎందుకు అంటే మనం కలిసి ఉంటే మంచిదే కదా, అలాగే ఉంటుందన్నమాట. సో విచ్ ఇస్ ఆల్సో అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అకార్డింగ్ టు మీ. ఇక్కడ కూడా అంటే గారవంగా పెంచడం అనేది ఒకటి, బట్ కిడ్స్ని యంగ్ అడల్ట్స్గా చూసి వాళ్ళకి ఒక విషయంని నేర్పించడం అనేది వేరొకటి. సో ఇక్కడ సరస్వతి అండ్ ప్రసాద్ ఆర్ పేరెంట్స్ లైక్ దట్. అంటే సరస్వతి ఆ చిన్నపిల్లలే కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నావు, యునో ఈ విలువే లేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10 9 కన్నా పెద్దదని ఎట్లా చెప్తారు అనేది ఆడి క్వశ్చన్. దీనికి ఆన్సర్ అనేది ఈజ్ అ వెరీ ఫండమెంటల్ థింగ్. 0కి వాల్యూ లేదు, బట్ 1 పక్కన 0 ఉంటే ఎన్ని జీరోస్ ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది. హౌ అనేది ఈజ్ దిస్ క్వశ్చన్, ఇట్స్ వ్యాలిడ్. అందుకే ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేయకూడదు. కరెక్ట్. చాణక్యలాగా నేను కూడా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వై ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ రియల్. ఇప్పుడు చాణక్య ఇస్ నాట్ అ బ్యాడ్ గై, బట్ ఇప్పుడు యూ టుక్ చాణక్య సైడ్ కదా, అలాగే బికాస్ యూ థింక్ ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేయకూడదు, బట్ ఆ పిల్లకి దట్ బాయ్ హ్యాస్ అ క్వశ్చన్. ఆ క్వశ్చన్ని మనం తొక్కి ఇలాంటి క్వశ్చన్ ఏం అడగొద్దు, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఏం అడగొద్దు, నువ్వు అలా నోరు మూసుకుని అక్కడ కూర్చో, క్లాస్కి వెళ్ళి వాళ్ళందరూ చదువుతున్నారు కదా అలా నువ్వు కూడా చదివి అలా వెళ్ళిపో. బికాస్ యాజ్ పేరెంట్స్ యూ జస్ట్ వాంట్ దెమ్ టు కీప్ పాసింగ్ అండ్ యునో 10th వచ్చిన వెంటనే 10th బాగా చదవడం, 12th బాగా చదవడం, ఒక మంచి డిగ్రీ తీసుకోవడం, ఇలాగే ఉంటుంది మన మైండ్ సెట్. బట్ ఇక్కడ గారవం కన్నా చాలా ఒక అన్ని మనిషికి ఎంత చిన్న పిల్లోడైనా ఎంత పెద్ద మనిషి అయినా వాళ్ళకి ఒక విలువ ఉంది. రైట్. అండ్ ఆ విలువ అనేది మనకి ఇంట్లో నుంచే మనకి అది అర్థమవుతుంది కూడా. సరస్వతి ఎప్పుడూ పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడదు. ప్రసాద్ ఎప్పుడూ పిల్లల కోసమే మొత్తం, ఐ మీన్ పిల్లలే అనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఈడు మాత్రం ఆడు డౌట్స్ ఎప్పుడూ స్టాప్ చేయడు కాబట్టి అక్కడ నుంచి చాలా ఇట్ విల్ బ్రాంచ్ ఇంటూ అ లాట్ ఆఫ్ సినారియోస్ అనమాట. సో మ్యాథ్ అనేది ఈజ్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ మ్యాథ్ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఇట్ బికేమ్ అ వెరీ ఎంటర్టైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. కాకపోతే అంటే పిల్లోడు క్వశ్చన్ చేయడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని మూవీలో చూపించబోతున్నారు అనమాట, సింపుల్గా చెప్పాలంటే. యూ కెన్ సే లైక్ దట్. పిల్లోడు అలాంటి క్వశ్చన్ అడగడం వల్ల రిలేషన్షిప్స్ని ఎంత మాత్రం ఎఫెక్ట్ అవుతుంది అంటే, మనం ఒక ఇళ్ళలో హస్బెండ్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ రోల్, వైఫ్ విల్ హ్యావ్ హర్ ఓన్ రోల్. ఒక్కొక్క ఫ్యామిలీలో వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళకి అడాప్ట్ అయ్యినట్టు వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ దెమ్ అలాంటి ఒక ఇది తీసుకుంటారనమాట. సమ్ ప్లేసెస్ దెర్ ఆర్ విమెన్ దట్ వర్క్, సమ్ ప్లేసెస్ దెర్ ఆర్ హస్బెండ్స్ దట్ స్టే ఎట్ హోమ్. సో వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ దెమ్. కానీ ఎప్పుడు ఆ ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి ఇన్ అ ఫ్యామిలీ. ఆ ఇది కొంచెం టిల్ట్ అయింది అనుకోండి, a lot of misunderstandings start happening. ఇక్కడ మోర్ దెన్ హిమ్ ఈ పిల్లోడు క్వశ్చన్స్ అడగడం కన్నా, అయ్యో ఈడు ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అన్నీ ఓకే, మ్యాథ్స్ మాత్రం ఇలా అవ్వడం వల్ల పాస్ అవ్వకుండా ఉంటే ఏమైపోతుంది. ఇప్పుడు బికాస్ చిన్నోడు ఇంకొకడు ఉన్నాడు, అరుణ్ అండ్ వరుణ్. సో యూజువలీ ఇన్ అ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే, అన్నయ్యని చూసి నేర్చుకో అలా అంటారు కదా. అప్పుడు ఈ కంపారిజన్ ఇవన్నీ వస్తున్నప్పుడు అనవసరమైన ప్రెషర్ కూడా పిల్లలకి. సో ఇక్కడ ఏమైపోతుందంటే ఫర్ పేరెంట్స్ ఇట్స్ జస్ట్ ఒక బాధ, అయ్యో ఈడు ఇప్పుడు పాస్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు ఏమైపోతుంది అనే ఒక చిన్న బాధ. 5th క్లాసే కదా, సొసైటీలో చూసినప్పుడు 5th క్లాసే కదా, అది పాస్ అవ్వడం ఏంటి అంత ఇది. బికాజ్ ఇప్పుడు మన in our generation lo present correct, they don't fail kids 10th varaku ala fail cheyakodu.
కానీ ఇలాంటి క్వశ్చన్ అడగడం వల్ల ఒక టీచర్ అనే ఐ థింక్ టీచర్కున్న ఒక స్లైట్ ఈగో కూడా హర్ట్ అయిపోతుంది. ఓకే, ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్, వేరే అందరూ నవ్వుతున్నారు, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుంది? ఆ రియాక్షన్ అలా 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 పెరుగుతున్నప్పుడు పిల్లకి అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, వాడి ఇంటికి వచ్చి ఎలా ఉంటున్నాడు, దానివల్ల మాకు ఏమవుతుంది? సో దిస్ ఈస్ లైక్ అ డామినో. ఒక్కటి పడిపోయిన తర్వాత మిగతావన్నీ ఇలా 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 చిన్న 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 మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంది. కాబట్టి ఆ బ్యాలెన్స్, ఫ్యామిలీలో ఉన్న బ్యాలెన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. కథతో పాటు ఎన్నో కబుర్లు తక్కువ స్పాన్. అంటే నిజంగా చెప్పాలంటే ఈ కథలో తను పెట్టిన డీటెయిల్స్ లైక్ 2.5 hours కన్నా చాలా ఎక్కువ ముచ్చట్లు, చాలా ఎక్కువ కబుర్లు, చాలా ఎక్కువ విషయాలు అందంగా ఎంటర్టైనింగ్గా చెప్పడం జరిగింది. వీళ్ళు మాస్ హీరో మూమెంట్స్ కూడా ఉంటాయి, మూమెంట్స్ మీకు పడతాయి మీరు థియేటర్లో చూసిన. కానీ ఏంటంటే సో ఈ మూవీ స్టోరీ మెల్లగా మొత్తం చెప్పేసినట్టు కూడా అనిపిస్తుంది. ఇంకా ఉందంటారా? మొత్తం మీకు చెప్పేసినా కూడా అది మీరు వేరే ఎక్స్పీరియన్సే ఉంటుంది. మొత్తం ఇప్పుడు చెప్పామంటే మొత్తం స్టోరీ చెప్పేస్తాం, కానీ మీరు మళ్ళీ యూల్ స్టార్ట్ అంటే ఇప్పుడు మొత్తం చెప్పేసారు అనుకో, డైరెక్టర్ గారు ఎక్కడున్నా కానీ వచ్చేస్తారు అనమాట. అది చెప్పంలే, మెయిన్ పాయింట్ అదే చెప్తున్నా. 35 is an experience. అది మనం చూస్తున్నప్పుడు మాకు తెలియనివి ఏం లేదు ఫిల్మ్లో. అంటే ఒక కొత్త ఒక ప్రాబ్లమ్ని తీసుకొచ్చారు, కొత్త ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది. ద బ్యూటీ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ మాకు తెలిసిన కాన్ఫ్లిక్ట్సే, కానీ అది ఒక సినిమా, ఒక ఫిల్మ్లో హౌ డి దే ట్రీట్ దట్ అనేది ఇస్ వాట్ స్పెషల్. ఓకే. అండ్ ఈ మూవీలో అయితే మీరు యాజ్ ఎ ప్రసాద్గా యాక్ట్ చేశారు, అండ్ ఆల్సో కండక్టర్ క్యారెక్టర్. అండ్ మీ పేరు ముందు ఒకటి ఉంది భయ్యా, అంటే మీ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అప్పుడు గ్లిమ్స్ వదిలినప్పుడు SVKPP. ఓ, అంటే మీరు చాలా పెద్దగా ఉంటుందండి బాబు, అంతా ఇంత కాదు. SVSSP చూసారా, నాకే రావట్లేదు, అలా ఉంది. సో ఇనిషియల్స్ కదా, సో ఆ ఫుల్ ఫామ్ ఏమన్నా చెప్పగలుగుతారా? శ్రీపతి పండితారాజులో సుబ్రహ్మణ్య సత్యప్రసాద్. ఓ సూపర్ గా చెప్పేదారుగా. ఇంకా మీది చెప్తారా? లేదు, చెప్పండి. ఎందుకు చెప్పారు? అవన్నీ మీరు థియేటర్లో అది మీరు ఇప్పుడు ఇట్స్ నాట్ అ బిగ్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్, కానీ అది చాలా మంది అనుకున్నారు ఇది డిగ్రీ ఏమో అని. కాకపోతే అది ఫ్రెండ్ ఉంది కదా, డిగ్రీ అని. ఈ అమ్మాయి 10th ఫెయిల్, సో అంత పెద్దగా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. చిన్నప్పుడే ఇష్టంతో పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంది. షీఈస్ హ్యాపీ హౌస్ వైఫ్ అనమాట. సో ఇక్కడ ఆ పేరు నేను ఇప్పుడు అంటే అది ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ సీక్రెట్ ఆర్ ఎనీథింగ్, కానీ ఒక్క పేరుకి ఎంత మాత్రం వాల్యూ ఉంది. ఒకరికి ఒక పేరు ఇచ్చిన తర్వాత ఆ పేరుతో పిలవకపోతే how much it affects somebody అనేది కూడా is very very beautifully shown in this. ఎమోషన్స్ గాని కూడా మనకి అవన్నీ మూవీలో అందులో కూడా యాడ్ చేశారా? అంటే ఈ మూవీలో అది కూడా ఉందా? ఎమోషన్స్ ఉంటాయి, ఇట్స్ ఆల్ ఎమోషన్స్. సో ఇప్పుడు how much you value a person అనేది it's not just on how you treat them. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మాత్రం you want to be close to them, వాళ్ళకి ఒక డిఫికల్ట్ టైం ఉన్నప్పుడు you want to be away from them, but right from how you అంటే మాకు చాలా దగ్గర ఉన్న వాళ్ళు మనల్ని ముద్దు పేరుతో పిలుస్తారు కదా ఇంట్లో, అప్పుడు ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది కదా. అలాగే ఒక్కొక్కరికి ఒక వాల్యూ ఉంది, అది పేరుతో మొదలవుతుంది. సో అందుకే ఈ ఫిల్మ్లో అందరి పేర్లు కూడా చాలా ముద్దు పేర్ల గురించి వచ్చింది కాబట్టి ఇది కూడా మాట్లాడుకుందాం. సో యూజువల్లీ ఇంట్లో ఖచ్చితంగా ఒక ముద్దు పేరు అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో ఫస్ట్ విశ్వ ఇంట్లో ఏమని పిలుస్తారు? మా అమ్మ విసు అని పిలుస్తుంది, ఫ్రెండ్స్ విషు అని పిలుస్తారు. విషు సేమ్ ఉంది కదా, డిఫరెన్స్ ఏముంది? SSU SHU. ఓకే. అండ్ మీకు నివేత గారు? ఐ యామ్ కాల్డ్ కుకీ అట్ హోమ్. బిస్కెట్ కుకీ? నో, కుకీ విత్ a K, KUKI, కుకీ. ఓ, మరి మీ బ్రదర్ని అంబి అని పిలుస్తారు. అంబి అన్న మోలే నా టైప్లో అంబి. యా, యూ కెన్ సే. ఓకే, నైస్. అండ్ 35 మూవీలో అయితే చూసుకుంటే చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేశారు. అండ్ భాగ్యరాజ్ గారు కానీ, అండ్ గౌతమి మ్యామ్ కానీ. సో ఇలా వీళ్ళందరితో యాక్ట్ చేస్తున్నప్పుడు సో వాళ్ళ క్యారెక్టర్స్ మీతో పాటు ప్లే అవుతున్నాయి. సో వాళ్ళతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? గౌతమి మ్యామ్తో ఆఫ్టర్ పాపనాశం మళ్ళీ మ్యామ్ని సెట్లో చూడడం అనేది
చాలా చాలా ఆనందంగా ఉండింది బికాజ్ షీఈస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ పర్సన్. క్యారెక్టర్స్ మారిన తప్ప షీఈస్ ఆల్వేస్ బిన్ ద మోస్ట్ వార్మ్ అండ్ వెల్కమింగ్ పర్సన్. బట్ ఈ సినిమాలో మాత్రం ఐ థింక్ మా భాగ్యరాజ్ సార్ ఇస్ ప్లేయింగ్ బుజ్జి రెడ్డి అని ప్రిన్సిపల్ ఈ ఫిల్మ్లో, అండ్ మ్యామ్ ఇస్ ప్లేయింగ్ శారదా. I think Sarada and Bujji Reddy chose these actors. The actors didn't choose the characters. Because వాళ్ళ పాత్రంలో అలా సెట్ అయిపోయారు. మిగతా అన్ని మేము we had to work a lot on all other things, but they just had to ఆ డ్రెస్ చేసుకుని అక్కడ వచ్చిన వెంటనే ఓకే ప్రిన్సిపల్ సార్ గుడ్ మార్నింగ్ అలా అనడమే జరిగింది. మోర్ దెన్ అంటే ఆన్ స్క్రీన్లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్లో కూడా ప్రిన్సిపల్కి ఎలా అయితే విష్ చేస్తాం అలా విష్ చేసేవారా భాగ్యరాజ్ గారికి? మన క్యారెక్టర్స్ ఇంచుమించు అలాగే అయిపోయింది. ఈ సినిమా ఏదో వచ్చాము యాక్షన్ టేక్ ఇదే కాకుండా ఇట్స్ ఎక్స్టెండెడ్ బియాండ్. ఇప్పుడు కిడ్స్ కూడా దే విల్ జస్ట్ ద మినిట్ యూ స్పీక్ విత్ హిమ్ దే ఆర్ ఇన్ ద క్యారెక్టర్ 24/7. వాళ్ళు ఇదే అట్లా షూటింగ్కి వచ్చినప్పుడు క్యారెక్టర్లో ఉండడం కాదు. సో వాళ్ళతో పాటు మేము కూడా ఆ క్యారెక్టర్లోకి అమ్మ నాన్న పిలుస్తారు. సో దే జస్ట్ బి అంతే మనం. సో దెన్ దట్ హెల్ప్డ్. అంటే నాకైతే వాడు అలా పిలవడం వల్ల ప్రాబబ్లీ ఇట్ యాడెడ్ సమ్ మోర్ లేయర్స్ టు. ఓకే యా. అండ్ అలాగే ఇప్పుడు మనమైతే సో ఈ సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పర్సన్ చాణక్య వర్మ గురించి మాట్లాడుకోవాలి, ప్రియదర్శి. సో ఆ క్యారెక్టర్కి ఎంతవరకు న్యాయం చేశారని మీరు అనుకుంటున్నారు? అంటే న్యాయం గురించి న్యాయం అని కాదు, సో ఆయన చేసిన దాని గురించి. హీస్ ఫెంటాస్టిక్. అంటే ఫర్ హిమ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాజ్ తెలంగాణ మాట్లాడతారు కదా, సో తిరుపతి డైలెక్ట్ మాట్లాడడం అనేది వాజ్ ఐ థింక్ దట్ ఈస్ వేర్ చాలా చాలా థాట్ పెట్టి చేశారు. ఎందుకంటే సింక్ సౌండ్ కూడా, సో పర్లేదు డబ్బింగ్లో తర్వాత చూసుకుందామనే ఆ మాట ఇక్కడ పనికిరాదు. సో ఐ థింక్ అది చాలా కొత్తగా ఉంటుంది ఫర్ పీపుల్ టు, బికాస్ పీపుల్ లవ్ దర్శి అండ్ దర్శి ఆల్సో కైండ్ ఆఫ్ లైక్ సెట్స్ దట్ no pattern to నేను ఇది చేసిన తర్వాత he comes across in some other character, he supports actors in other films and కొత్త డిఫరెంట్ అయిన పాత్రలో చూస్తున్నాం కాబట్టి ఆ విషయంలో అయితే ఇక్కడ టు సీ దర్శి, టు లిసన్ టు దర్శి స్పీక్ ఇన్ తిరుపతి డైలెక్ట్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్. అంటే తెలంగాణలో మాట్లాడడం ఇప్పటి వరకు మనం విన్నాం కానీ దర్శి గారు అది కూడా తిరుపతి స్లాంగ్ అంటే అది ఎలా ఉంటుందో చూడాలి. మాకు అందరికీ ఫస్ట్ టైమే, కొత్తదే. బట్ పర్టికులర్లీ టు దర్శి ఇట్ విల్ సౌండ్ వెరీ డిఫరెంట్. వాయిస్ అండ్ డైలెక్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నుంచి దర్శి ఇట్లా తెలంగాణ మాట్లాడినప్పుడు ఆ స్వాగ్ ఏదైతే ఉంటుందో పీపుల్ లవ్ దట్ అబౌట్ హిమ్. నౌ దేర్ ఇస్ అ షిఫ్ట్ అండ్ యు విల్ ఎక్స్పీరియన్స్ స్వాగ్ చాణక్య బ్రాట్ టు దిస్ టు దర్శి వాస్ అమేజింగ్. It's something that people will remember. Yeah, definitely. Okay. అండ్ మీకు ఎప్పుడైనా కానీ రియల్ లైఫ్లో అపార్ట్ ఫ్రమ్ ద మూవీ సో 35 మార్క్స్ రాకపోతే ఇంట్లో పేరెంట్స్ అరవడం కానీ తిట్టడం కానీ ఇలాంటి చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నాకు I was okay in school. ఓకే అంటే టాపర్, యావరేజ్? I've also topped, I've also averaged, so I've been everywhere. I've also failed once in math also. మ్యాథ్స్లోనేనా అది కూడా? మ్యాథ్సే బికాజ్ నేను వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ ఒక 1-2 monthsలో ఐ యూస్ టు బీ ఇన్ క్లాస్ 4-5 days. ఆ 4-5 days వెళ్ళిన రోజులు కరెక్ట్గా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలో తెలియక మ్యామ్ నాకు ఫీవర్ వచ్చేలా ఉంది అని చెప్పి స్టాఫ్ రూమ్లో వెళ్ళి ఐ విల్ గో అండ్ స్లీప్ దేర్ ఎక్స్పెక్టింగ్ మై మమ్ టు కమ్. మై మమ్ ఇస్ వెరీ క్లెవర్. షీల్ కమ్ అండ్ షీల్ బి లైక్ ఫీవర్ ఏం లేదు కదా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. సరే లెట్స్ నాట్ ఎంబారస్ హర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీచర్స్ అని చెప్పి, బట్ ప్లీజ్ డోంట్ డూ దిస్ పిల్లలు చెయ్యొద్దు అంటే అదే చేస్తారు తెలుసా, అలా చెప్పకూడదు మనం అన్నమాట. లేదు అంటే ఐ మీన్ ఆబ్వియస్లీ ఐ టుక్ అప్ ది ఎగ్జామ్, నా కోసం ఎక్స్క్యూజ్ అవన్నీ ఏం చేయలేదు. బట్ యా ఐ హ్యావ్ been there, done that. My parents never used to ask me to sit and study, కూర్చొని చదువు అలా చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే నాకు చదవడం నాకు ఇష్టం. సో ఐ విల్ ఫినిష్ అప్ మై వర్క్ అండ్ ఐ విల్ స్టడీ అండ్ ఐ విల్ డూ మై థింగ్స్. కానీ నాలో అయితే గ్యారంటీగా ఒక అరుణ్ ఉన్నాడు, చాలా మంది లాగా నాలో కూడా ఒక అరుణ్ ఉన్నాడు. అండ్ ఐ హ్యాడ్ మై అంటే ఇప్పుడు ఇంజనీరింగ్లో అది 35 మార్క్స్ ఉండదు ఇంజనీరింగ్, బట్ ఇంజనీరింగ్లో M1 అందరికి అబ్బా అదొక నైట్ మేర్ బ్రో, దట్ వాస్ నైట్ మేర్ సీరియస్లీ. M1 గండాలు ఇస్ వెరీ సిమిలర్ టు 35 మార్క్స్. M1 is it's a thing, it's an emotion, అంటే నెగటివ్ ఎమోషన్. ఎవరికైనా కానీ ఎవరికి అయినా కానీ ఏ సబ్జెక్ట్లో పెద్ద అనిపించదు, కానీ మ్యాథ్స్ వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా అలా షేక్
షేక్ ఖచ్చితంగా అవుతాం love hate relationship with Yeah. man. అంత మ్యాథ్స్ అండ్ మై డాడ్ యూస్ టు లైక్ కమ్ ఇన్ టు పిక్చర్ వెన్ ద సిచ్యువేషన్స్ హిట్ ద ఫ్యాన్ అంటే సీన్ మరీ ఇంకా చేయి దాటిపోతున్నాడు వీడు ఇంకా అన్నీ అయిపోయి అన్నప్పుడు సరే అని చెప్పి మై డాడ్ వుడ్ కమ్ అండ్ స్టార్ట్ అండ్ ఆయనది వేరే ఉంటుంది హీఈస్ నాట్ లైక్ ప్రసాద్ ఆల్దో హిస్ నేమ్ ఇస్ ప్రసాద్ ఓ అలా సెట్ అయిపోయింది అలా సెట్ అయిపోయింది యాక్చువల్లీ ఇట్స్ సర్ప్రైజ్ అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ మై డాడ్ టు వాచ్ మీ లైక్ ప్రసాద్ బికాస్ చిన్న ట్రిబ్యూట్ లా ఫీల్ అవుతాను అండ్ ఈ మూవీ గురించి చాలా మనం విషయాలు మాట్లాడుకున్నాం కాకపోతే బిఫోర్ క్లోజింగ్ దట్ ఏంటంటే సో మన మూవీలో యాక్ట్ చేసిన ఒక్కొక్క మన ఆర్టిస్ట్ నేమ్ చెప్తాను సో ఏ ఎమోజీ ఇవ్వాలనుకున్నారో ఆ ఎమోజీ చెప్పండి సో బోత్ యూ హ్యావ్ టు సే ఓకే కొంచెం ట్రికీగా అనిపించవచ్చు బట్ యూ కెన్ సే అందరికీ స్మైల్ మాత్రం ఇవ్వకూడదు మెయిన్ థింగ్ అందరికీ స్మైల్ లవ్ అది మాత్రం ఇవ్వకూడదు బజర్ లా పెట్టుకుందాం పజిల్ లాగా పెట్టుకుందాం బజర్ బజర్ లాగానా మీ ఒక క్వశ్చన్ కి ఎవరైనా చెప్పొచ్చు బోత్ యూ హ్యావ్ టు సే ఓకే ఓకే We'll see if we're in sync. యా ఓకే ఫస్ట్ మరి అరుణ్గా యాక్ట్ చేసిన అబ్బాయి క్వశ్చన్ మార్క్ ఎమోజీ క్వశ్చన్ మార్క్ ఏమో Yeah. అంటే yeah, లైక్ I think ఎలా we పెడతారు should, ఇలానా మీరు హెడ్లైన్ అడిగారు కదా That's what I think we should do. That thoughtful thing. చెప్పండి Yeah. చెప్పండి ఆయన క్వశ్చన్ సున్నాకి వాల్యూ ఎలా లేకుండా ఉంటుంది. That మైనస్ will ఇంటూ be. మైనస్ ప్లస్ ఎలా అవుతుంది Yeah. That ఎలా will be అవుతుంది his. మూవీ చూడాలి అప్పుడే అర్థమవుతుంది ఓకే నివేత Not Niveta, Saraswati. ఓకే సరస్వతి ఏదైనా ఎమోజీకి ఒక బొట్టు పెట్టి సారీ వేసి ఓకే No, I think I would give a heart on the eyes, and then there'll be like this. దట్స్ Laughter. దట్ ఎమోజీ ఇస్ లుకింగ్ ద వే సో యా ఓకే అది ఇచ్చేద్దామంటారా ఇచ్చేద్దాం ఆవిడకి కావాల్సింది ఆవిడకి ఇచ్చేద్దాం కాదు అంటే చూసిన తర్వాత ఐ థింక్ దట్స్ వాట్ పీపుల్ విల్ సరస్వతి అనే క్యారెక్టర్ ఫీల్. యా యా ప్రసాద్ అనే క్యారెక్టర్కి ప్రసాద్కి ఆ ప్రసన్నం, that smile, విచ్ స్మైల్ the one that ఫుల్ స్మైల్ వస్తుందా full smile. Yeah. Full smile. ఫుల్ Because స్మైల్ ప్రసాద్ అంటే ప్రసన్నం అంటారు. Okay. So full smile. సో మన భాగ్యరాజ్ గారు ఓ భాగ్యరాజ్ గారికి ఇది the one with గుడ్ మార్నింగ్ సార్ good morning sir. ఓకే Yeah. అండ్ గౌతమి మ్యామ్కి గౌతమి మ్యామ్కి ఆ ఏంజల్ ఇది ఉంటుంది కదా. యా ఏంజెల్ చిన్న వింగ్స్ No, not the wing one. నో With పైన the smile and పైన the పైన పైన యా యా అంటే జ్ఞానం. జ్ఞానం. So yeah. జ్ఞానం ఇచ్చేలా ఓకే అబౌట్ కృష్ణతేజ్ మీ అన్నయ్య అని పిలుస్తున్నారు ఈ మూవీ Yes. అదే I think for Madiki Annaya, insult అవుద్ది. the way he'll talk and కొంచెం వెట్టకారు ఇవన్నీ కొంచెం that tongue out. యా దట్ వన్ Yeah, Oh, that. దట్ వన్ Yeah, I think that. ఓకే నెక్స్ట్ ప్రియదర్శి గారు అదే చాణక్య వర్మ నాకు బీజిఎంఏ సౌండ్ వినిపిస్తుంది ఎమోజీ Emoji గుర్తు రావట్లేదా? For చాణక్య వర్మ జనాలు చూసినప్పటి నుంచి ఐ థింక్ ద ఎమోజీ ఫర్ చాణక్య వర్మ విల్ బి దట్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ అండ్ వెంటింగ్ అప్పుడు దెల్ బి ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ నోసెస్ అండ్ దట్ అబౌట్ టు బర్స్ట్ అన్నట్టు దట్ విల్ బి చాణక్య వర్మ. ఓకే నైస్ ఇంకా ఎవరి గురించి అడుగుదాం మొత్తం అందరి గురించి All the అడిగేసాం kids together will be hot. హార్ట్ Yeah. సో ఫైనల్గా అయితే సో 2 persons ఉన్నారు వాళ్ళ గురించి అడిగేసి క్లోజ్ చేద్దాం వివేక్ సాగర్ గారు మ్యూజిక్ జీనియస్ మ్యూజికల్ జీనియస్ ఎమోజీ ఒకటి he's a- ఇచ్చేయండి Oh, emoji. ఎమోజీ అడుగుదాం అంటే ఓకే అదే I think Hmm. we should give this. Thank you. ఓకే ఓజీ Thank you for the originality that he brought to 35. ఆ ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంది తెలుసా Yeah. ఒక మంచి ఫిల్టర్ కాఫీ అక్కడ తిరుపతిలో తాగుతుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట Super అండి. Nice. అండ్ మన డైరెక్టర్ నందకిషోర్ గారు ఇప్పుడు ఎత్తుక్కోవాలి మీరు ఏదైనా తేడాగా ఇచ్చారనుక అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి అదేం లేదు అదేం లేదా అందు స్వీట్ హార్ట్ ఓకే You want to give him a different colored heart? ఒక్కరికి రెడ్ ఒక్కరికి వైట్. ఓకే I think I will give Nandu pen. You consider that also an emoji, right? పెన్ Pen. Wow. I hope he keeps writing really good films like this. So pen. సూపర్ One more person that we would like to give an emoji to is Niket. నిఖిత్ నిఖిత్ ఓకే Niket ki. సో నిఖిత్ ఎవరు Niket is our DOP. DOP, He's our okay. cameraman. Hmm. He is one of the finest cameramans that we have in the industry right now. Yeah. And అంటే ఇది 35 అనేది నందు narrative ఎలా చెప్తున్నాము యాజ్ అ డైరెక్టర్
it is also a Niket's narrative as a cinematographer, because meeku, if you feel like the film is feeling personal, daniki Niket and Nandu's work has been phenomenal together. So Niket ki manam iche emoji will be a combined emoji of absolute sweetheart and also discipline master. Oh. Because Both combination. Yeah, a combination of Edit both. చేసుకొని మీరు పెట్టుకోండి. పెట్టుకోండి ఓకే, కొత్త ఎడిట్ మనం తయారు చేద్దాము Yes, కొత్త emojis లో. emoji. We should actually ask for ఒక కొత్త emoji Okay. తయారు గ్రేడ్ చేయండి. కూడా మనోడు చేసి ఇచ్చేస్తాడు. దట్ వాస్ వెరీ నైస్, వెరీ నైస్. చాలా చాలా సూపర్గా 35 ఒక చిన్న కథ కాదు అని చెప్పేసి చాలా విశేషాలు అనేది కూడా చెప్పేశారు. సో September 6th అది కూడా వినాయక చవితి శుభాకాంక్షలతో కూడా మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో ఆల్ ద బెస్ట్ Thank you so much. టీచర్స్ డే సందర్భంగా వినాయక చవితిలో ఫర్ బోత్. Teachers Day మధ్యలో వస్తుంది. మధ్యలో sandwich between Teachers Day and And Vinayak Vinayak Chaviti. We're happy. ఓకే Is another festival called 35. 35. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you. Yeah. Thank you. సో గైస్, మొత్తానికైతే 35 మూవీ విశేషాలు ఎన్నో చక్కగా ఇక్కడ విశ్వ కానీ అండ్ నివేద గారు కానీ చాలా చక్కగా చెప్పేశారు కదా. మూవీ అయితే September 6th రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూసేద్దాం. దిస్ ఈజ్ యువర్ చాణక్య, సీ యూ.